ఇస్ స్ట్రింగ్స్ ఆర్ స్ట్రింగ్ మెథడ్స్ ఇన్ జావా. లేదు అంటే వీటిని ఇంకేమంటాము, స్ట్రింగ్ ఫంక్షన్స్ అంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ డూ మీన్ బై స్ట్రింగ్? సో స్ట్రింగ్ అంటే ఏంటిది? స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటాము. లేదంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ కాల్డ్ స్ట్రింగ్. ఒక ఆల్ఫాబెట్ అయితే క్యారెక్టర్ అంటాం. ఒకటి కంటే ఎక్కువ ఆల్ఫాబెట్స్ ఉంటే వాటిని మనం ఏమంటాము, స్ట్రింగ్స్ అంటాం. సో ఆల్రెడీ మనము స్ట్రింగ్ల మీద నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అయితే తీసుకున్నాము. ఒక స్ట్రింగ్ ని మనం ఎట్లా డిక్లరేషన్ చేయాలి, రన్ టైం లోపల వాల్యూస్ ఎట్లా ఇవ్వాలి, ఎట్లా ప్రింట్ చేయాలి అనేది ప్రీవియస్ ప్రోగ్రామ్లలో తీసుకున్నాం. సో ఇప్పుడు ఏంటి అంటే కంప్లీట్ గా ఈ స్ట్రింగ్లకి సంబంధించి కొన్ని మెథడ్స్ అయితే ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. అందులో నుంచి మనము కొన్ని టాప్ మెథడ్స్ అయితే మనం తీసుకున్నాము. సో దాని లోపల ఫస్ట్ మెథడ్ వచ్చేసి టు అప్పర్. సో టు అప్పర్ కేస్ అని అయితే నేను తీసుకుంటున్నాను. సో టు అప్పర్ కేస్ అనే మెథడ్ అనేది ఏం చేస్తూ ఉంటుందంటే, సో దీస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు ప్రింట్ ద గివెన్ స్ట్రింగ్ ఇంటూ uppercase format. So this function is used to print the given string into uppercase format. సో టు అప్పర్ కేస్ అనే మెథడ్ అనేది ఏం చేస్తూ ఉంటుందంటే, మనం ఏదైతే ఒక స్ట్రింగ్ ని ఎంటర్ చేస్తూ ఉన్నామో, మనం ఎంటర్ చేస్తున్న స్ట్రింగ్ లోపల సో క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయా, లేదు స్మాల్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయా, లేదు మిక్సింగ్ లో ఇచ్చామా, సో మనం ఎట్లా ఇచ్చినా సరే మనకి రిజల్ట్ మాత్రం ఎట్లా ఇస్తా ఉంటుందంటే, ఇది కంప్లీట్ క్యాపిటల్ లెటర్ లోపల మనకి ప్రింట్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వేరియబుల్ తీసుకున్నాను. సో నేమ్ ఇస్ ఈక్వల్ టు, సో ఇట్లా ఒక నేమ్ అయితే అసైన్ చేశాను, ఒక స్ట్రింగ్ అయితే నేను ఇచ్చాను, ఒక లెటర్ క్యాపిటల్ ఇచ్చాను, ఒక మిగతా అవన్నీ కూడా స్మాల్ ఇచ్చాను. సో దీనికి నేను ఇప్పుడు అప్పర్ కేస్ అనే ఫంక్షన్ యూజ్ చేయడం వల్ల నాకు వచ్చే అవుట్పుట్ అనేది ఎట్లా వస్తుంది అంటే, అప్పర్ కేస్ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు నాకు వచ్చే అవుట్పుట్ వచ్చేసి కంప్లీట్ గా మనం ఏదైతే స్ట్రింగ్ ని ఎంటర్ చేసినామో ఆ స్ట్రింగ్ అనేది మనకి ఇట్లా క్యాపిటల్ లెటర్ లోపల ప్రింట్ అవుతా ఉంటది. సో మనం ఇచ్చిన స్ట్రింగ్ ని క్యాపిటల్ లెటర్ లోపల ప్రింట్ చేయడానికి టు అప్పర్ కేస్ అనే మెథడ్ ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే సెకండ్ మెథడ్ వచ్చేసి టు లోయర్ కేస్. సో టు లోయర్ కేస్. సో మరి లోయర్ కేస్ మెథడ్ అనేది ఏం చేస్తూ ఉంటుందంటే, సో అప్పర్ కేస్ కి ఆపోజిట్. సో దీస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు ప్రింట్ ద గివెన్ స్ట్రింగ్ ఇంటూ లోయర్ కేస్ ఫార్మాట్. సో దీస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు ప్రింట్ ద గివెన్ స్ట్రింగ్ ఇంటూ లోయర్ కేస్ ఫార్మాట్. సో ఇప్పుడు మనం ఏదైతే ఒక స్ట్రింగ్ ని ఎంటర్ చేస్తా ఉన్నామో, మనం ఎంటర్ చేసే స్ట్రింగ్ లోపల క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయా, స్మాల్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయా, మిక్సింగ్ ఉన్నాయా, ఇట్లా ఉన్నప్పటికీ కూడా ఈ లోయర్ కేస్ మెథడ్ అనేది ఏం చేస్తూ ఉంటుంది, కంప్లీట్ గా స్మాల్ లెటర్లకి కన్వర్ట్ చేస్తూ ఉంటుంది. సో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, సో నేను నేమ్ ఇస్ ఈక్వల్, సేమ్ ఇందాక నేమే తీసుకుంటున్నాను. సో ఈ నేమ్ ని మనం ఇచ్చినట్లయితే మనకి దీనికి సంబంధించిన అవుట్పుట్ అన్నది ఎట్లా వస్తూ ఉంటది, కంప్లీట్ గా మనం ఇచ్చిన స్ట్రింగ్ వచ్చేసి కంప్లీట్ స్మాల్ లెటర్ లోపల మనకి ప్రింట్ అయితే ఉంటది. సో ఇది టు లోయర్ కేస్ అనే దాన్ని మనం యూజ్ చేయడము. ఇకపోతే నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఏంటి అంటే ట్రిమ్. సో ట్రిమ్ అనే మెథడ్ అనేది నేను తీసుకుంటున్నాను. సో ఇది ఎస్పెషల్లీ స్ట్రింగ్స్ లకి ఎక్కువ దీన్ని మనం యూజ్ చేస్తూ ఉంటాము. ఈ ట్రిమ్ అనే మెథడ్ అనేది ఏం చేస్తూ ఉంటదంటే, సో దీస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు eliminates white spaces before and after string. సో ఈ ట్రిమ్ అనే మెథడ్ అనేది ఏం చేస్తూ ఉంటదంటే, మనం ఒక స్ట్రింగ్ ని ఇస్తున్నప్పుడు స్ట్రింగ్ లోపల అనవసరమైన స్పేసెస్ ఎక్కువ ఇచ్చినాం అనుకుందాము. స్ట్రింగ్ మధ్య లోపల కాదు, స్ట్రింగ్ కి లెఫ్ట్ సైడ్ కావచ్చు, లేదంటే స్ట్రింగ్ కి రైట్ సైడ్ లోపల అయినా కావచ్చు. సో మనం ఓవర్ స్పేసెస్ అనేది ఇచ్చినప్పుడు ఆ స్పేసెస్ అన్నిటిని అది రిమూవ్ చేయడానికి, సో మనం ఇచ్చినటువంటి ఓవర్ స్పేసెస్ ని మనం రిమూవ్ చేయడానికి ఈ ట్రిమ్ అనే మెథడ్ అనేది మనకి యూస్ఫుల్ అవుతా ఉంటుంది. సో మరి దీన్ని ఎట్లా వాడాలి, సో ఈ ట్రిమ్ అనే మెథడ్ ని మనం ఎట్లా యూజ్ చేయాలి అనేది, సో బిఫోర్ దట్ ఇక్కడ ఈ అప్పర్ కేస్ మెథడ్ ని కూడా మనం ఎట్లా వాడాలి అనేది చూద్దాము. డైరెక్ట్ గా అవుట్పుట్ రాస్తాం కానీ, సో దీన్ని ఎట్లా వాడాలి అనేది ఇక్కడ వాడలేదు. సో దీన్ని ఎట్లా యూజ్ చేయాలి అంటే, సో మనం తీసుకున్న వేరియబుల్ ఉంది కదా, సో మనం ఏదైతే ఒక వేరియబుల్ తీసుకుంటున్నామో ఆ వేరియబుల్ డాట్ టు అప్పర్ కేస్.
ఎండ్ విత్ సెమికోలన్. సో ఇక్కడ ఏం వాడాలి, వేరియబుల్ నేమ్ డాట్ టు లోయర్ కేస్. సో వేరియబుల్ నేమ్ డాట్ లోయర్ కేస్. సో మనం తీసుకున్న వేరియబుల్ ఏంటిది, నేమ్ డాట్ టు లోయర్ కేస్. సో ఇట్లా మనము యూజ్ చేయడానికి సింటాక్స్ ఇది. నెక్స్ట్ మరి ఈ ట్రిమ్ అనే మెథడ్ ని మనం ఎట్లా వాడాలి. సో ట్రిమ్ అనే మెథడ్ కి సింటాక్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను స్ట్రింగ్ ఎస్ అని అయితే తీసుకుంటున్నాను. ఎస్ అనే పేరు మీద ఒక స్ట్రింగ్ అయితే తీసుకుంటున్నాను నేను, ఐ మీన్ వేరియబుల్ అయితే తీసుకున్నాను, స్ట్రింగ్ వేరియబుల్. సో దానికి రన్ టైం లోపల వాల్యూ ఇవ్వచ్చు, లేదు అంటే బిఫోర్ వాల్యూ కూడా ఇవ్వచ్చు. సో రన్ టైం లోపల వాల్యూ ఇవ్వచ్చు, లేదంటే బిఫోర్ అయిన వాల్యూ అనేది ఇవ్వచ్చు. సో మనము రన్ టైమ్ లో ఇచ్చినాం అనుకున్నాము. సో స్కానర్ ఆబ్జెక్ట్ ని యూజ్ చేసుకుని ఈ ఎస్ అనే వేరియబుల్ కి వాల్యూ అయితే ఇచ్చేసినాం అనుకున్నాము. సో ఇచ్చిన వాల్యూని మనం ఇప్పుడు ఏం చేయాలి, ట్రిమ్ అయితే చేయాలి. సో వేరియబుల్ డాట్ ట్రిమ్ మెథడ్. సో ఎండ్ విత్ సెమికోలన్. సో ఇది మనము ట్రిమ్ మెథడ్ ని యూజ్ చేయడానికి సింటాక్స్. సో వేరియబుల్ డాట్ ట్రిమ్ అని రాస్తే సరిపోతా ఉంటుంది. ఇకపోతే నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఏంటి అంటే స్టార్ట్స్ విత్ అనే మెథడ్. సో మరి ఈ స్టార్ట్స్ విత్ అనే మెథడ్ అనేది ఏం చేస్తూ ఉంటుందంటే, దీస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు చెక్ ద వెదర్ స్ట్రింగ్ స్టార్ట్స్ విత్ ద లెటర్ ఆర్ నాట్. ఇప్పుడు మనం ఒక స్ట్రింగ్ ఇచ్చినాం అనుకుందాము, ఫర్ ఎగ్జాంపుల్ డెమో వెల్కమ్ అనే స్ట్రింగ్ ఇచ్చినాం అనుకుందాం. సో నేను స్టార్ట్స్ విత్ అనే మెథడ్ ని యూజ్ చేస్తున్నాను. సో మనం తీసుకున్న మెథడ్ ఒక పర్టిక్యులర్ ఆల్ఫాబెట్ తోటి అది స్టార్ట్ అవుతుందా లేదా అనేది మనం చెక్ చేయాలి. ఒక పర్టికులర్ ఏదైతే ఒక టార్గెట్ ఆల్ఫాబెట్ తీసుకున్నామో ఆ ఆల్ఫాబెట్ తోటి స్టార్ట్ అవుతుందా లేదా అనేది మనం చెక్ చేయడానికి ఈ స్టార్ట్స్ విత్ అనే మెథడ్ అనేది మనము యూజ్ చేస్తూ ఉంటాం. సో అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొక మెథడ్ కూడా ఉంటది, అది ఏంటి అంటే ఎండ్స్ విత్ అనే మెథడ్ ఉంటుంది. సో మరి ఈ ఎండ్స్ విత్ అనే మెథడ్ అనేది ఏం చేస్తూ ఉంటుందంటే, మనం ఏదైతే ఒక స్ట్రింగ్ ని తీసుకున్నామో ఆ స్ట్రింగ్ అనేది మనం ఏదైతే స్పెసిఫైడ్ ఆల్ఫాబెట్ టార్గెట్ చేస్తున్నామో ఆ ఆల్ఫాబెట్ తోటి ఎండ్ అవుతుందా లేదా అనేది మనం చెక్ చేయాలి. సో అట్లా చెక్ చేయడానికి యూజ్ చేసే మెథడే ఒకటేమో స్టార్ట్ మెథడ్ అంటాము, రెండోది ఎండ్స్ స్టార్ట్స్ విత్ ఒకటి, ఎండ్స్ విత్ ఒకటి. సో ఇక్కడ మనకి రిజల్ట్ ఏమొస్తుంది అంటే, సో ఈ రెండింటికి మనకి రిజల్ట్ ఏమొస్తుంది అంటే అయితే ట్రూ వస్తుంది, లేదు అంటే ఫాల్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్ట్రింగ్ అయితే తీసుకుందాము. సో వేరియబుల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఓడిఈఎల్యు అని తీసుకున్నాను. సో ఇప్పుడు మనం తీసుకున్న స్ట్రింగ్ అనేది ఓ అనే ఆల్ఫాబెట్ తోటి స్టార్ట్ అవుతుందా లేదా అనేది నేను చెక్ చేద్దాం అనుకుంటున్నాను. సో మరి అట్లా చెక్ చేయడానికి స్టార్ట్స్ విత్ అనే మెథడ్ అనేది మనకి యూస్ఫుల్ అవుతా ఉంటుంది. ఒకవేళ రియల్ గానే ఓ అనే లెటర్ తోటి ఆ స్ట్రింగ్ అనేది స్టార్ట్ అయింది అనుకుందాము. సో అప్పుడు మనకి ఆన్సర్ ఏమొస్తుందంటే ట్రూ అనేది డిస్ప్లే అవుతా ఉంటుంది. లేదు ఒకవేళ నేను ఎండ్స్ విత్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మనం తీసుకున్న స్ట్రింగ్ అనేది యు అనే ఆల్ఫాబెట్ తోటి ఎండ్ అవుతుందా లేదా అనేది నేను ఇప్పుడు చెక్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ రియల్ గానే మనం తీసుకున్న స్ట్రింగ్ అనేది యు అనే ఆల్ఫాబెట్ తోటి ఎండ్ అయితే మనకి రిజల్ట్ అనేది ట్రూ అనేది డిస్ప్లే అవుతా ఉంటుంది. ఒకవేళ యు అనే ఆల్ఫాబెట్ తోటి ఎండ్ కాకుండా వేరే ఏదో ఆల్ఫాబెట్ తోటి ఎండ్ అయింది అనుకున్నాము, అప్పుడు మనకి రిజల్ట్ ఏమొస్తా ఉంటుందంటే ఫాల్స్ రిజల్ట్ అనేది డిస్ప్లే చూపిస్తా ఉంటుంది. సో ఇక్కడ స్టార్ట్స్ విత్ కి ఎండ్ విత్ కి రిజల్ట్ వచ్చేసి మనకి అయితే ట్రూ అని వస్తూ ఉంటుంది, లేదంటే ఫాల్స్ అని వస్తూ ఉంటుంది. ఇకపోతే నెక్స్ట్ మెథడ్ ఏంటి అంటే క్యార్ ఎట్ అనే మెథడ్. సో ఈ క్యార్ ఎట్ అనే మెథడ్ అనేది ఏం చేస్తూ ఉంటుందంటే, దీస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు ప్రింట్ ద గివెన్ క్యారెక్టర్ ఎట్ పర్టిక్యులర్ ఇండెక్స్ ప్లేస్. So this method is used to print the given character on specified index. So print the given character in a specified index position. సో పర్టికులర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్ట్రింగ్ అయితే తీసుకుంటున్నాను. సో వేరియబుల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు సో నేమ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఓ అనేది 0 ఇండెక్స్ వాల్యూ, డి అనేది 1 ఇండెక్స్ వాల్యూ, ఈ అనేది 2 ఇండెక్స్, ఎల్ అనేది 3 ఇండెక్స్, యు అనేది 4 ఇండెక్స్. సో నేను ఒక పర్టికులర్ ఇండెక్స్ ప్లేస్ లోపల ఉండే ఆల్ఫాబెట్ ని, ఒక పర్టికులర్ ఇండెక్స్ ప్లేస్ లోపల ఉండే క్యారెక్టర్ ని మనము ప్రింట్ చేద్దాం అనుకుంటే, సో ఈ క్యార్ ఎట్ అనే మెథడ్ అనేది మనకి యూస్ఫుల్ అవుతా ఉంటుంది. సో మరి దీన్ని ఎట్లా వాడాలి అంటే, సో వేరియబుల్ డాట్ క్యార్ ఎట్
సో ఇందులోపల మనం ఏం చేయాలంటే స్పెసిఫైడ్ ఇండెక్స్ వాల్యూ అయితే మనం రాయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనకి సెకండ్ పొజిషన్ లోపల ఉండే ఆల్ఫాబెట్ అనేది మనకి ప్రింట్ అవుతుంది. అంటే ఆన్సర్ ఏమొస్తే మనకి ఇదేమో 0 ఇండెక్స్ వాల్యూ, డి అనేది 1 ఇండెక్స్ వాల్యూ, ఈ అనేది 2 ఇండెక్స్ వాల్యూ. సో ఇప్పుడు మనకి ఆన్సర్ అనేది ఏమైతా ఉంటుందంటే ఈ అనేది మనకి డిస్ప్లే అవుతా ఉంటుంది. సో ఇది క్యార్ ఎట్ అనే మెథడ్ ని మనం యూజ్ చేయడం. ఇకపోతే నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఏంటి అంటే లెంత్ మెథడ్. లెంత్ మెథడ్. సో మరి లెంత్ మెథడ్ అనేది ఏం చేస్తా ఉంటుందంటే దీస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు ప్రింట్ ద లెంత్ ఆఫ్ ద గివెన్ స్ట్రింగ్. సో దీస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు ప్రింట్ ద లెంత్ ఆఫ్ ద గివెన్ స్ట్రింగ్. మనం ఏదైతే ఒక స్ట్రింగ్ ని తీసుకుంటున్నామో ఆ స్ట్రింగ్ యొక్క లెంత్ ని ఫైండ్ అవుట్ చేయడానికి, అంటే మనం తీసుకున్న స్ట్రింగ్ లోపల ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, సో ఆ కౌంటింగ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేసే మెథడే ఈ లెంత్ అనే మెథడ్. సో మరి దీన్ని ఎట్లా వాడాలి అంటే డైరెక్ట్ గా వేరియబుల్ డాట్ లెంత్ అని యూజ్ చేస్తే సరిపోతా ఉంటుంది మనకి. ఇకపోతే ఫైనల్లీ లాస్ట్ మెథడ్ వచ్చేసి ఏంటి అంటే కంకాట్. సో కంకాట్ మెథడ్. సో మరి కంకాట్ మెథడ్ అనేది ఏం చేస్తా ఉంటదంటే దీస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు యాడ్ బిట్వీన్ ద గివెన్ టూ స్ట్రింగ్స్. సో రెండు వేరు స్ట్రింగ్లను తీసుకొని వాటిని కంబైన్ చేసి ప్రింట్ చేయడానికి, వాటిని కలిపి ప్రింట్ చేయడానికి యూజ్ చేసే మెథడే ఈ కంకాట్ మెథడ్. సో మరి కంకాట్ మెథడ్ ని మనం ఎట్లా వాడాలి అంటే మన దగ్గర ఖచ్చితంగా మినిమం 2 స్ట్రింగులు అనేది ఉండాలి. సో రెండు వేరు స్ట్రింగులను తీసుకొని వాటిని కంబైన్ చేసి వచ్చే రిజల్ట్ ని మనం ఏం చేయాలి, కంబైన్ చేసిన రిజల్ట్ మనం డిస్ప్లే చేయాలి. అందుకోసం ఈ కంకాట్ మెథడ్ అనేది మనకి యూస్ఫుల్ అవుతుంది. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే నేను 2 వేరియబుల్స్ అయితే తీసుకుంటున్నాను, స్ట్రింగ్ S1 S2 అని అయితే తీసుకుంటున్నాను. సో S1 ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ అయితే ఇస్తున్నాను. సో సేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో S2 ఈజ్ ఈక్వల్ టు కూడా సమ్ వాల్యూ అయితే ఇస్తున్నాను. సో ఇప్పుడు నేను కంకాట్ మెథడ్ ని యూజ్ చేసి ఈ 2 స్ట్రింగ్లను మనం ఏం చేయొచ్చు అంటే కంబైన్ చేసి అయితే మనం ప్రింట్ చేయొచ్చు. సో ఇప్పుడు S2 అనే వేరియబుల్ తీసుకొచ్చి మనము S1 కి అటాచ్ చేయాలి. సో ఫస్ట్ వేరియబుల్ డాట్ యూజ్ కంకాట్ మెథడ్ ఆఫ్ సెకండ్ వేరియబుల్. సో ఇప్పుడు S1 అనేది ఫస్ట్ తీసుకున్న స్ట్రింగ్, దీనికి మనం ఏం చేస్తున్నాము, యాడ్ చేస్తున్నాము. దేన్ని యాడ్ చేస్తా ఉన్నాము, S2ని యాడ్ చేస్తా ఉన్నాము. ఒకవేళ నేను S2కే S1 ని యాడ్ చేద్దాం అనుకున్నప్పుడు సో ఫస్ట్ ప్లేస్ లోపల ఏముండాలి, S2 అనేది ఉండాలి. సెకండ్ ప్లేస్ లోపల నువ్వు ఏదైతే యాడ్ చేద్దాం అనుకుంటున్నావో ఆ వేరియబుల్ వాల్యూ అన్నది ఇక్కడ మనం ఆ వేరియబుల్ అనేది ఇక్కడ చూపించాల్సి ఉంటుంది. సో ఇది మనము స్ట్రింగ్స్ లలో యూజ్ చేసేటటువంటి మెయిన్ మెథడ్స్. సో వీటి మీద ఒక ఎగ్జాంపుల్స్ అయితే తీసుకుందాము. సో అప్పర్ కేస్ ఎట్లా వాడాలి, లోయర్ కేస్ ఎట్లా వాడాలి, ట్రిమ్ అనేది ఎట్లా వాడాలి అనేది. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ అయితే మనం ఏది వాడదామంటే టు అప్పర్ కేస్ అనే మెథడ్ అయితే యూజ్ చేస్తా ఉన్నాను నేను. టు అప్పర్ కేస్ మెథడ్. సో యూజ్ ఇంపోర్ట్ స్టేట్మెంట్స్, క్లాస్, స్ట్రింగ్ మెథడ్స్ అని తీసుకున్నాను, మెయిన్ మెథడ్, సో యూజ్ స్కానర్ క్లాస్, రైట్. సో ఒక స్ట్రింగ్ అయితే తీసుకున్నాము, స్ట్రింగ్ వేరియబుల్ పేరు వచ్చేసి నేమ్ అని తీసుకున్నాను. సో ఒక అవుట్పుట్ స్టేట్మెంట్, సో ఎంటర్ ఎనీ స్ట్రింగ్ అని తీసుకుంటున్నాను. ఎంటర్ ఎనీ స్ట్రింగ్, ఇమీడియట్ ఆ స్ట్రింగ్ ని మనం ఏం చేయాలి, స్కాన్ చేయాలి కదా. సో వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు స్కానర్ ఆబ్జెక్ట్ డాట్ నెక్స్ట్, రైట్. సో ఇప్పుడు మనం ఒక స్ట్రింగ్ ని అయితే ఎంటర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనము ఎంటర్ చేసిన స్ట్రింగ్ ని మనం ఎట్లా ప్రింట్ చేయాలి, కంప్లీట్ క్యాపిటల్ ఆల్ఫాబెట్ లోపల అయితే మనం ప్రింట్ చేయాల్సి ఉంటుంది. సో మరి అందుకోసం మనం యూజ్ చేయాల్సిన మెథడ్ ఏంటిది, టు అప్పర్ కేస్ అనే మెథడ్ ని అయితే మనం వాడాలి.
సో ఇది నేను అవుట్పుట్ స్టేట్మెంట్ లో అయితే వాడుతున్నాను println. ఓకే, సో వేరియబుల్ ఏంటిది, మనం తీసుకున్న వేరియబుల్ వచ్చేసి నేమ్ డాట్ టు అప్పర్ కేస్ మెథడ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఎండ్ విత్ సెమికోలన్. సో ఇప్పుడు దీన్ని మనము స్ట్రింగ్ మెథడ్స్ అనే పేరు మీద అయితే మనం సేవ్ చేసి రన్ చేయాలి. ఫస్ట్ ఇది సేవ్ చేద్దాము. సో ప్రీవియస్ ఆల్రెడీ ఫోల్డర్ ఉంది కదా మై ప్రోగ్రామ్స్. సో క్లాస్ నేమ్ డాట్ జావా. సో go to desktop location, go to my programs, clear terminal, now compile java c string methods dot java, something spelling mistake. సో స్ట్రింగ్ స్పెల్లింగ్ మిస్టేక్ అయింది ఇక్కడ, string. సేవ్, అగైన్ కంపైల్, సక్సెస్. నౌ క్లాస్ నేమ్ డాట్ క్లాస్ నేమ్ స్పేస్ జావా స్పేస్ క్లాస్ నేమ్. సో ఎంటర్ ఎనీ స్ట్రింగ్. ఇప్పుడు మనం ఒక స్ట్రింగ్ ని ఎంటర్ చేయాలి. మనము క్యాపిటల్ లెటర్ లో ఇవ్వచ్చు, స్మాల్ లెటర్ లో ఇవ్వచ్చు, మిక్సింగ్ లోపల కూడా ఇవ్వచ్చు. సో నేనైతే కొన్ని క్యాపిటల్ ఇచ్చాను, కొన్ని స్మాల్ ఇచ్చేసాను. సో ఇప్పుడు మనకు వచ్చే రిజల్ట్ మాత్రం ఎట్లా వస్తుంది, కంప్లీట్ క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ లోపల ప్రింట్ అయింది. సో ఇది మనము ఈ అప్పర్ కేస్ మెథడ్ అయితే మనం యూజ్ చేయడము. సో ఇదే ప్రోగ్రామ్ లో నేను లోయర్ కేస్ కూడా యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. సో వేరియబుల్ నేమ్ డాట్ యూజ్ చేయాల్సిన మెథడ్ ఏంటిది, టు లోయర్ కేస్ మెథడ్ end with semicolon, save, again clear terminal, again compile, something spelling mistake. ఇక్కడ పోయింది మిస్టేక్, ప్రింట్ ln, ప్రింట్ ln, సేవ్, క్లియర్, అగైన్ కంపైల్, సక్సెస్ అండ్ రన్. సో 3 ఆల్ఫాబెట్స్ క్యాపిటల్ ఇచ్చాను, 2 ఆల్ఫాబెట్స్ స్మాల్ ఇచ్చాను. సో ఫస్ట్ రిజల్ట్ మనకి ఏమవుతుంది, కంప్లీట్ గా క్యాపిటల్ లెటర్ లో ప్రింట్ అవుతుంది. సెకండ్ రిజల్ట్ వచ్చేసి ఏమైతా ఉంటుంది, కంప్లీట్ గా మనకి స్మాల్ లెటర్ లోపల మనకి ప్రింట్ అవుతా ఉంటుంది. సో ఫస్ట్ రిజల్ట్ వచ్చేసి కంప్లీట్ క్యాపిటల్ లెటర్ లో వచ్చేసింది, సెకండ్ రిజల్ట్ వచ్చేసి కంప్లీట్ గా మనకి స్మాల్ లెటర్ లో రావడం జరిగింది. సో ఇది టు అప్పర్ కేస్ మెథడ్లని యూజ్ చేయడము, టు లోయర్ కేస్ మెథడ్లని మనం యూజ్ చేయడం. సో ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ట్రిమ్ అనే మెథడ్ అయితే మనం యూజ్ చేద్దాము. సో ట్రిమ్ అనే మెథడ్ ని నేను యూజ్ చేస్తున్నాను. సో వేరియబుల్ డాట్ ట్రిమ్, వేరియబుల్ డాట్ ట్రిమ్. సో సేవ్, క్లియర్ చేస్తున్నాను దీన్ని, కంపైల్ అండ్ రన్. ఇప్పుడు నేను ఫస్ట్ ఒట్టిగానే స్పేస్లు ఇచ్చాను, మళ్ళా స్పేస్ ఇచ్చాను. ఇప్పుడు నాకు ఏమైంది, ఈ ముందున్న స్పేసులు ప్రింట్ అయినాయా, పోనీ నెక్స్ట్ ఉన్న స్పేసులు ప్రింట్ అయినాయా. సో ఇక్కడ సెకండ్ వర్డ్ అయితే రాలేదు. ఎందుకు రాలేదంటే మనం స్ట్రింగ్ తీసుకున్నాం, ఒకటే ఆల్ఫాబెట్ ని ప్రింట్ ఇస్తుంది కాబట్టి మనకు కావాల్సిన ఒక రిజల్ట్ మాత్రమే డిస్ప్లే అయింది. సో ఈ స్ట్రింగ్ కి ఉన్న లెఫ్ట్ సైడ్ ఎంటీ స్పేస్, రైట్ సైడ్ ఎంటీ స్పేస్ ఏది కూడా మనకి డిస్ప్లే కాదు. అర్థం కాలేదు. ఎస్సీ డాట్ నెక్స్ట్ లైన్ వాడితే వచ్చేస్తుంది. నేనేం వాడలేదు ఇక్కడ, ఓన్లీ నెక్స్ట్ వరకు మాత్రమే తీసుకున్నాను. సో ఇది ట్రిమ్ ని మనం యూజ్ చేయడం. ఇకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమన్నది, స్టార్ట్స్ విత్ అనే మెథడ్ ని మనం ఎట్లా వాడాలి అనేది చూద్దాము. సో ఇక్కడ వేరియబుల్ డాట్ స్టార్ట్స్ విత్, దేనితోటి స్టార్ట్ కావాలి, మనము ఏ అనే ఆల్ఫాబెట్ తోటి స్టార్ట్ అవుతుందా లేదా అనేది ఇప్పుడైతే మనం చెక్ చేయాలి. సో యూజ్ సింగిల్ కోట్స్, డబుల్ కోట్స్, సేవ్.
Okay, save, clear, again compile, again run. సో ఇప్పుడు మనం ఏం పెట్టేసినాము, స్టార్ట్స్ విత్ ఏ అని పెట్టేసినాము. అంటే మనం ఎంటర్ చేసే స్ట్రింగ్ అనేది ఏతో స్టార్ట్ అవుతుందా లేదా అనేది చెక్ చేయాలి. సో నేను యాపిల్ అని రాస్తున్నాను. సో ఏ తోటే స్టార్ట్ అయింది కాబట్టి నాకు ఆన్సర్ ట్రూ అనే ఆన్సర్ అనేది నాకు డిస్ప్లే అవుతా ఉంటుంది. ఓకే, ఇది స్టార్ట్స్ విత్ ని యూజ్ చేయడం. సో సేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎండ్స్ విత్ అనే మెథడ్ ఉంటుంది మనకి. ఎండ్స్ విత్, సో దేనితోటి ఎండ్ అవుతుంది ఈసారి, యూ తోటి ఎండ్ అవుతుందా లేదా అనేది నేను చెక్ చేద్దాం అనుకుంటున్నాను. సో ప్రోగ్రామ్ లో ఎటువంటి చేంజెస్ అయితే చేయట్లేదు, ఖాళీ ఈ ప్రింటింగ్ స్టేట్మెంట్ లోపల మాత్రమే ఉన్న మెథడ్ అయితే మనం మార్చుకుంటున్నాము. సో రిమైనింగ్ ప్రోగ్రామ్ యాజ్ గా అట్లనే ఉంది. సో కంపైల్ సక్సెస్ అండ్ రన్. సో ఇప్పుడు ఎండ్స్ విత్ యూ, సో నేను డాల్ అని రాస్తాను. సో మరి యూ అనే ఆల్ఫాబెట్ తోటి అయితే ఎండ్ కావట్లేదు కాబట్టి ఆన్సర్ ఏమొస్తే నాకు ఫాల్స్ ఆన్సర్ అనేది వచ్చేసింది. సో మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాము. నేను మళ్ళీ స్ట్రింగ్ ఇస్తున్నాను, ఈసారి రియల్ గానే యూ తోటి ఎండ్ చేశాను. సో మరి నాకు ఆన్సర్ వచ్చేసి ట్రూ అయితే నాకు డిస్ప్లే కావడం జరిగింది. సో ఇది స్టార్ట్స్ విత్ అండ్ ఎండ్స్ విత్ ని మనం యూజ్ చేయడం. క్యాపిటల్ క్యాపిటల్ యూ, ఒక్కసారి మళ్ళొకసారి మనం రన్ చేద్దాము. సో నేను కంప్లీట్ గా ఇస్తాను, నేను క్యాపిటల్ ఆల్ఫాబెట్ అయితే ఇచ్చేసాను. సో క్యాపిటల్ ఆల్ఫాబెట్ ఇచ్చినప్పుడు ఏమైంది, మ్యాచింగ్ అనేది కాకుండా మనకి ఏమైంది, రిజల్ట్ అనేది ఫాల్స్ చూపించడం జరిగింది. ఎందుకు ఫాల్స్ వచ్చిందంటే ఇక్కడ మనము లోయర్ కేస్ లెటర్ అయి తీసుకున్నాము. సో లోయర్ కేస్ కి సపరేట్ తీసుకోవాలి, అప్పర్ కేస్ కి మనం సపరేట్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ సో యూజ్ క్యాపిటల్ యూ, సేవ్. సో అగైన్ కంపైల్, సారీ క్లియర్ టర్మినల్, కంపైల్. సో ఇక్కడ ఏమొచ్చింది మనకి, ఫస్ట్ స్ట్రింగ్ టైప్, సెకండ్ స్ట్రింగ్ టైప్ ఎర్రర్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే కావడం జరిగింది. సో ఇందు లోపల మనం యూజ్ చేయడానికి చాయిస్ అనేది లేదు. సో ఇది స్టార్ట్స్ విత్ ఎండ్స్ విత్. ఇకపోతే నెక్స్ట్ మెథడ్ వచ్చేసి క్యార్ ఎట్ అనే మెథడ్. సో ఈ క్యార్ ఎట్ అనే మెథడ్ అనేది ఏం చేస్తా ఉంటది, ఒక పర్టికులర్ ఇండెక్స్ ప్లేస్ లోపల ఉన్న క్యారెక్టర్ ని అది ప్రింట్ చేస్తా ఉంటది. సో వేరియబుల్ నేమ్ డాట్ క్యార్ ఎట్. సో బ్రాకెట్ లో నేను ఇండెక్స్ వాల్యూ డిఫాల్ట్ గా 0నే తీసేసుకుంది. అంటే ఫస్ట్ పొజిషన్ లోపల ఉన్న వాల్యూ అనేది మనకి ప్రింట్ అవుతా ఉంటది. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి కంపైల్ చేస్తున్నాను, సక్సెస్ అయింది. మళ్ళీ రన్ చేస్తున్నాను. సో నేను నా నేమ్ అయితే రాసేసాను, నాకు ఆన్సర్ వచ్చేసి ఓన్లీ ఓ మాత్రమే డిస్ప్లే అవుతుంది. సో ఈసారి నేను ఇండెక్స్ వాల్యూ అయితే 2 చేశాను, సేవ్. మళ్ళీ ఒకసారి కంపైల్ చేస్తున్నాను, సక్సెస్. మళ్ళీ రన్ చేశాను, సేమ్ నేమ్ అయితే ఇస్తున్నాను. ఈసారి 2 పొజిషన్ లోపల ఏమున్నది మనకి, ఈ అనే ఆల్ఫాబెట్ ఉంది కాబట్టి ఆన్సర్ ఈ అనేది మనకి ప్రింట్ అవుతా ఉంటుంది. సో ఇది క్యార్ ఎట్ అనే దాన్ని మనము యూజ్ చేయడము. ఇకపోతే నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఏమున్నది, లెన్ అనే మెథడ్. ఈ లెన్ అనే మెథడ్ అనేది దేన్ని ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటదంటే, మనం తీసుకున్న స్ట్రింగ్ కి లెంత్ అయితే ఇది ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటది. సో వేరియబుల్ డాట్ లెంత్, సేవ్ చేస్తున్నా నేను, కంపైల్ అండ్ రన్. సో నేమ్ అయితే ఇచ్చేసాను, నాకు ఆన్సర్ వచ్చేసి అందులోపల ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయో ఆల్ఫాబెట్స్ అనేది ప్రింట్ కావడం జరిగింది. క్లియర్ అయింది. ఇకపోతే లాస్ట్ మెథడ్ వచ్చేసి ఏం మెథడ్ ఉన్నది, కాంకాట్ మెథడ్ ఉన్నది. సో ఈ కాంకాట్ మెథడ్ అనేది మనం అప్లై చేయాలి అంటే మినిమం మన దగ్గర 2 స్ట్రింగ్లు అయితే ఉండాలి. సో 2 స్ట్రింగ్లు తీసుకుందాం. ఇప్పుడు ఒకటేమో ఎఫ్ నేమ్ అని తీసుకుంటున్నాను, ఇట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ నేమ్ అనుకున్నాము. సెకండ్ వన్ వచ్చేసి ఎల్ నేమ్ తీసుకున్నాను, ఇట్ ఈస్ కాల్డ్ లాస్ట్ నేమ్ అనుకున్నాము. సో 2 స్ట్రింగ్ వేరియబుల్స్ అయితే తీసుకున్నాను. సో రెండిటికి డేటా ఎంటర్ చేయాలి కదా. సో ఎంటర్ ఫస్ట్ నేమ్ అని అయితే తీసుకుంటున్నాను. ఇమీడియట్ ఆ ఫస్ట్ నేమ్ అనే వేరియబుల్ ని స్కాన్ చేసేసినాం. సో సేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ సెకండ్ దాన్ని కూడా ఎంటర్ చేయాలి. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్, ఈసారి ఎంటర్ లాస్ట్ నేమ్.
సో ఎంటర్ లాస్ట్ నేమ్, ఇమీడియట్ ఈ ఎల్ నేమ్ ని కూడా మనం ఏం చేయాలి, స్కాన్ అయితే చేయాలి. సో ఎల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఎండ్ విత్ సెమికోలన్. రైట్. సో ఇప్పుడు మనము కంకాట్ అనే మెథడ్ ని యూజ్ చేసుకొని ఫస్ట్ నేమ్ ని లాస్ట్ నేమ్ ని రెండింటిని కంబైన్ చేసి అయితే మనం ప్రింట్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ నేమ్ కి లాస్ట్ నేమ్ యాడ్ చేయాలి కాబట్టి యాక్చువల్గా నాకు ఫస్ట్ నేమ్ అయితే ప్రింట్ కావాలి. ఈ ఫస్ట్ నేమ్ కి నువ్వు దేన్ని అటాచ్ చేద్దాం అనుకుంటున్నావు, సెకండ్ లాస్ట్ నేమ్ ని అటాచ్ చేయాలి. సో యూజ్ డాట్ కంకాట్ మెథడ్. సో సెకండ్ వేరియబుల్ ఆటోమేటిక్ గా అది సెట్ అయిపోయింది, ఎల్ నేమ్, దెన్ క్లోజ్ ఎండ్ విత్ సెమికోలన్, సేవ్, క్లియర్ చేస్తున్నాను ప్రీవియస్ టెర్మినల్, కంపైల్ అండ్ రన్. సో ఎంటర్ యువర్ ఫస్ట్ నేమ్ ఓదెలో ఇస్తున్నాను, ఎంటర్ యువర్ లాస్ట్ నేమ్. సో లాస్ట్ నేమ్ అయితే ఎంటర్ చేశాను. నాకు ఇప్పుడు ఎంటర్ కొట్టగానే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ రెండు కూడా కంబైండ్ అయి ప్రింట్ కావడం జరిగింది. సో క్లియర్ అయింది. సో ఇది మనము స్ట్రింగ్ మెథడ్స్ ని మనము యూజ్ చేయడము. ఇది 100% ఎస్ఏ క్వశ్చన్. ఇది డిగ్రీ వాళ్ళకైనా సరే, బీటెక్ వాళ్ళకైనా సరే 100% గన్ షాట్ ఫైనల్ ఎగ్జామ్ క్వశ్చన్ ఉంటుంది.